guys, welcome to my channel. ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. పాప అయితే పడుకున్నది. సో నేను ఈ గ్యాప్లోని నేను ఏమేమి చేస్తాను, లైక్ ఆఫ్టర్నూన్ రొటీన్ లాగా అనుకోండి. 2 hours అయితే పడుకుంటుంది. ఈ గ్యాప్లో నేను లంచ్ చేసేయాలి. సో నేను ఈజీ రెసిపీసే చేస్తాను. ఈరోజు ఏం చేస్తున్నానో చూసేయండి. నేనైతే ఇక్కడ మటన్ లివర్ కర్రీ చేస్తున్నాను. అందులో కొంచెం మటన్ ముక్కలు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఓన్లీ మటన్ లివర్ అంటే నాకు అంతగా ఎక్కదు. మీరు కూడా ఇంతేనా? అయితే ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారో చూద్దాం నాలాగా. అయితే ముక్కలు బాగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. నా దగ్గర ధనియా పౌడర్ అయిపోయింది, సో అందుకే నేను చేసుకుంటున్నాను. ఆ ధనియా పౌడర్ అన్నది కొంచెం తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఇంకా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. కలిపిన దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే ఈ లోపు మా కోసం నేను ఫస్ట్ రైస్ పెట్టబోతున్నానండి. అయితే రైస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా రైస్ అయితే తెచ్చుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా ఈలోపే మా పాప లెగిసిపోద్ది ఏమో అని నా బ్రెయిన్లో తిరుగుతూ ఉంది. ఇంకా బోల్డ్ అంత పని అయితే ఉంది, ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు లివర్ ఫ్రై కోసం నేను ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ 2 తీసుకున్నాను. దాని తర్వాత టొమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే టొమాటోస్ అనేవి చాలా ఎక్కువ వాడతాను, ఎందుకో తెలీదు. మా హస్బెండ్కి టొమాటోస్ వేస్తే చాలా ఇష్టం. ఆ గ్రేవీ అన్నది కూడా బాగా వస్తుంది అనమాట. నాకు ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది. కర్రీ కోసం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కదా. నార్మల్గా అయితే అంత ఎక్కువ వాడను, నాన్ వెజ్ కాబట్టి టేస్ట్ బాగుండాలంటే మరి వేసేస్తాను. అందులో కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను కొంచెం కలిపి అది బాగా ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయినంత వరకు ఉంచి అందులో దంచిన వెల్లుల్లిపాయ వేస్తాను. ఎందుకో నాకు అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుంది. గరం మసాలా పేస్ట్ అనేది నేను వేయట్లేదు, అందుకే నేను వెల్లుల్లిపాయ అలా దంచేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి ముందుగా కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అది ఫాస్ట్గా వేగుతుంది. అన్నది వేగిపోయాక మనం ముందుగా ఉంచుకున్న ముక్కల్ని అందులో వేసి కొంచెం ఒక 2 minutes ఉంచుకోవాలి. అది కొంచెం నీరు వచ్చాక దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేస్తే అప్పుడు బాగుంటుంది. అది చికెన్ కర్రీకైనా మటన్ కర్రీకైనా ఒక్కసారి ఒక 2 minutes ఉంచాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా పేస్ట్ కానీ వేయండి, బాగుంటుంది. అప్పుడు అది బాగా వేగిపోయింది అని అనిపించాక 1.5 glass వాటర్ అయితే నేను వేసాను, ఎందుకంటే మటన్ కదా, మటన్ పీసెస్ కూడా వేసాను కదా, అది కొంచెం ముదరగా ఉంది. సో నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, పాప కూడా తింటుంది, అందుకే బాగా బాయిల్ అయితే బాగుంటుంది అని చెప్పి 1.5 glass వాటర్ వేసాను. అది బాగా ఉడికిపోయాక ఇంకా నీరు మొత్తం ఇంకిపోయాక నేను ఇంకా సర్వ్ చేసుకున్నాను. అయితే మా పాప అయితే లెగిసిపోయింది. సో ఇంకా ఒక కర్రీయే వీడియో తీసి అప్లోడ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయింది. నేనైతే లివర్ ఫ్రై ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.